ఖమ్మం జిల్లా ఖానాపురం విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఈరియా, అసిస్టెంట్ ఇంజనీర్ రనిల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ట్రాన్స్కోలో హై టెన్షన్ పోల్స్ కు సంబంధించి పెండింగ్ బిల్లు మంజూరీ కోసం గుత్తేదారు సురేష్ బాబు వద్ద 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సురేష్ బాబు నుంచి లంచం తీసుకుంటుండగా ట్రాన్స్కో సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీకి పట్టుబడ్డ ఉద్యోగుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఇక సింగరేణిలో కూడా చాలా అవినీతి జరుగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ప్రజలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ కంట్రాక్ట్ 132 కేవీ లైన్స్ పోయాయి. కింద వాటి లెగ్స్ రిపేర్స్ కోసం ఉంటాయి. ఆ లెగ్స్ రిపేర్స్ కంట్రాక్ట్ చేశాడు ఆయన. దానికి ఆయన 1,30,000 అమౌంట్ రిటర్న్ రావాల్సి వస్తుంది. ఆయనకి రిటర్న్ ఆ 1,30,000ని బిల్ చేయడానికి ఇక్కడ ఉన్న ఏడీఈ రన్నింగ్ అండ్ ఏడీఈ ఈరియా గగులోతి ఈరియా అండ్ ఏఈ రనిల్ ఇద్దరు కూడా 20,000 రూపాయలు ఇస్తేనే దాన్ని బిల్ చేపిస్తాం, లేకపోతే కాదు అని చెప్పిండ్రు. దాని విషయంలో సురేష్ బాబు మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని మేము వెరిఫికేషన్ చేసాం. సెక్యూరిటీ వెరిఫికేషన్లో కూడా వాళ్ళు క్లియర్గా 20,000 ఇస్తేనే మేము బిల్ చేస్తామని చెప్పినారు. దాంతో ఈరోజు నా సురేష్ బాబు గారు ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకొని వస్తే ఇద్దరు కలిసి తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేము రెడీ అనగా వాళ్ళని పట్టుకున్నాం. 20,000 కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాం. ఈరోజు వాళ్ళ ఇళ్లలో కూడా ఏడీ ఇళ్ళు మళ్ళీ ఏఈ ఇంట్లో కూడా వాళ్ళ ఏమైనా అక్రమాస్తులు ఉండొచ్చు దృష్టిని వాళ్ళ ఇంట్లో కూడా మేము సోదాలు చేస్తున్నాము. ఇంకా ఈ జిల్లాలో సింగరేణి కార్మికులకు చాలా సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళ సింగరేణిలో కూడా చాలా అవినీతి ఎక్కువగా జరుగుతుందని కంప్లైంట్ ఇస్తున్నాయి. కాబట్టి